ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భక్తుడు ఎంతో చక్కగా నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అంటున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం అండి. భక్తునిలో ఎంత నమ్మకం కనపడుతోంది. వింటున్న సహోదరి సహోదరుడా, నీవైతే ఏంటి ఈరోజు? నీ పరిస్థితి అయితే ఏంటి? నీవు ఏ విషయానికైనా ఒకవేళ భయపడుతున్నావా? నీ ప్రభువు నీ భయాలన్నీ తొలగించగలడు అన్న నమ్మకం నీలో ఉందా? ఆయనలో నీవు 100% విశ్వాసం ఉంచావా? ఆయనే నీ బలము అని నీవు గుర్తించగలుగుతున్నావా? ఆయనే నీకు రక్షణాధారమని నమ్ముచున్నావా? ఎన్ని ప్రశ్నలు నీ ముందున్నాయి. నీ సమాధానం అవుననే రావాలి. ఏ విషయంలో అయినా సరే నీ ప్రభువు నువ్వు నమ్మితేనే 100% ఆయన నుండి నీకు సహాయం పొందుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు నీవు ఏ భయంలో ఉన్నా సరే ఆయన నీ భయాన్ని తీసివేయగలడు అని భరోసాతో ముందుకు వెళ్ళు. మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయడు ఆయన. నీ విశ్వాసాన్ని ఎప్పుడూ తక్కువ చేయడు. నీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడైన, నీ విశ్వాసాన్ని గౌరవించే దేవుడైన. నీ శత్రువు అపవాది నిన్ను ఎప్పుడు భయపెడుతున్నా, నీ బంధువులు నిన్ను ఎగతాళి చేస్తున్నా, నీ సొంత వారే నిన్ను వెలివేసినా, ఎవరైనా సరే నీ అనారోగ్యాన్ని బట్టో లేదా ఆర్థిక ఇబ్బందిని బట్టో నిన్ను దూరంగా పెట్టినా, నీ సమస్య ఏదైనప్పటికీ నీ ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు. అయితే నీవు చేయవలసింది ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మాలి. నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమను నీవు చూడగలుగుతావు. నీవు కూడా భక్తుడి వలె నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నానని ధైర్యంగా ప్రకటించు. తద్వారా నీ దేవునికి మహిమ వస్తుంది. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్.